ఇతను వదిలేసి ఎంతకాలం అయిందండి? 4 ఇయర్స్ 3 ఇయర్స్ 3 ఇయర్స్. ఈ ఒక్క ఇష్యూ తప్ప అతను మంచోడేగా నీ సెకండ్ హస్బెండ్? అంటే కొట్టేవాడు కాదు, తిట్టేవాడు కాదు, తాగుడు లేదు, పని చేయడు. పని అంటే ఉన్నప్పుడు చేస్తాడు, లేకపోతే వెళ్తాడు కానీ సంపాదన విషయంలో తక్కువ. ఇంటి మెయింటెనెన్స్ అంటే రెంట్ అవన్నీ చిన్న చిన్న కంపారిటివ్ నీ పెద్ద అతనితో పోల్చుకుంటే ఫస్ట్ హస్బెండ్ తో పోల్చుకుంటే అదే అనుమానం గానీ, కొట్టడం గానీ, తిట్టడం గానీ ఇంకా బలమైన కారణం లేదుగా మీరు విడిపోవటానికి. నాకు అర్థం కావట్లేదు సార్. పిల్లల కోసం సార్ నేను విడిపోయింది. సార్ దగ్గరికి వెళ్ళాను అన్నారు, సగం క్లారిటీ వచ్చి ఉంటుంది. నాతో ఫోన్లో మాట్లాడాను అంటున్నారు. మీ కేసు ఏంటో నాకు గుర్తులేదు తల్లి. 90% క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏ ధైర్యంతో వచ్చారు? ఏం చేశారు? మీకు ఫ్రీగా ఆయనకి తాగుడు మానిపించడానికి ఆయన కౌన్సిలింగ్, నేనేమో వీడి మీద కేసులు వేసేసి పేడ వదిలిచ్చేయాలా? కేసులని కాదు మేడం, ఇప్పుడు మేము విడిపోయాము ఆల్రెడీ. నువ్వు అనేసుకుంటే సరే, నీకు నచ్చితే లిటిగేషన్ పెట్టుకుంటావు, రిలేషన్ పెట్టుకుంటావు, వాడేసుకుంటావు, అబ్బాయిని పబ్లికం నవలేసి ఊసేసి నువ్వు నేనేం వాడుకోలేదు మేడం. నన్నే చాలా టార్చర్ నా ఫ్రెండ్ 17 ఇయర్స్ నుంచి నాతో పరిచయము. తనకి నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రిలేషన్స్ అంటే అలాగే ఉంటాయి. నీ గొయ్య ఎవ్వడూ తవ్వసర్లా. 14 ఇయర్స్ నుంచి నీ గొయ్య నువ్వు తవ్వుకుంటూ దాన్ని పెద్ద ఊబి చేసుకొని మమ్మల్ని కాపాడండి అని వచ్చేస్తే ఎవడు కాపాడుతాడు? ఎవడికి పని? ఎక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే ఇన్సిడెంట్లు తెలిసి తెలియక ఒకటి అలా మిస్టేక్స్ జరుగుతుంటే ఎవరమన్నా కాపాడతాం. ఏంటిది వినడానికి నాకు ఇందా నుంచి బాగా అనిపిస్తుంది. అందుకే తక్కువ మాట్లాడా. మీరు అబ్జర్వ్ చేశారు లేదా? సార్ మాట్లాడుతూనే ఉన్నారు కానీ, ఎందుకంటే ఒక పద్ధతి పాడు ఏదో వ్యవహారం ఉంటుంది. ఎంత చిల్లరగా ఉందో తెలుసా? నీ వల్ల 2 పిల్లలు బలైపోయారు అక్కడ. వాళ్ళ జీవితాలు ఎంత దరిద్రంగా అయిపోయినాయో తెలుసా? ఏం స్త్రీవమ్మా నువ్వు? సో వాళ్ళ ఫ్రెండ్ కూడా అన్నారు కాబట్టి ఒకసారి మా బాబు కూడా వచ్చాడు మేడం. ఎవరమ్మా? చిన్న ఆయన వచ్చాడా? పెద్ద తాగుతాడా? అదొక మందు మత్తు, లేక ఒక మత్తు. ఏంటమ్మా మత్తు? ఏదో తెలియని ఒక మత్తు తీసుకునేవాడు. ఈ అబ్బాయి మెకానిక్, ఇప్పుడు పెద్ద ఆయన మెకానిక్. ఈ అబ్బాయి మెకానిక్. పెద్ద ఆయన ఏం చేస్తాడు? విపరీతమైన ఇద్దరు తాగుతారు. స్టూడియోలో ఏదో పని చేసుకుంటూ ఆ డబ్బులతో తాగుతాడు. ఇంట్లో ఇవ్వడు, ఇంట్లో 1 రూపాయి కూడా ఇవ్వడు. చిన్న ఆయన ఎందుకు వచ్చాడు? పెద్ద ఆయన ఎందుకు రాలేదు ఈ రోజు ఇక్కడికి? చిన్న అతను నా దగ్గర ఉండడు సార్. అక్కడే ఉంటాడు, అక్కడే తింటాడు, అక్కడే ఉంటాడు. అక్కడంటే ఎక్కడమ్మా? పని చేసే చోట. ఓకే. అటువైపు వాళ్ళ ఫాదర్ సైడ్ కాంటాక్ట్స్ ఉన్నాయా చిన్న ఆయనకి? చిన్నాయనకి ఉన్నాయి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఫాదర్ తో కూడా రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాడు. పెద్ద అబ్బాయి మాట్లాడతాడు కానీ చిన్న అబ్బాయి చాలా తక్కువ. డబ్బులు ఏమైనా పంపిస్తా ఉంటాడా? ఏం పంపాడు? వీళ్ళకి ఏం డబ్బులు ఏమీ లేదు. దేని గురించి వచ్చారమ్మా? ఒకటి అతను వద్దు, అతను నన్ను థ్రెట్ చేస్తున్నాడు, భయపెడుతున్నాడు, అతను వద్దు అనేది ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళిద్దరు జీవితాలు బాగు చేయాలా, అబ్బాయిలిద్దరు జీవితాలు ఏది వాళ్ళ అలవాట్ల నుంచి తప్పించాలి. వాళ్ళిద్దరు చిన్నోడు ఓకే సార్, కానీ పెద్దోడే కొంచెము ఎక్కువ విపరీతంగా తాగడం సార్. అది చూద్దాంలేమ్మా, తాగుడికి మనం ట్రీట్మెంట్ చేద్దాం, అందులో ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళిద్దరూ అయితే కనుక నీకు సపోర్టివ్ గా ఉన్నారా? 2 పిల్లలు అయితే ఇప్పుడు ఉన్నారు సార్, గుడ్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు, తల్లిగా యాక్సెప్ట్ చేశారు, అదైతే ప్రాబ్లం లేదు ఏమో అంతవరకు. వాళ్ళ రెండో ఆయనకు ఫోన్ చేసి పిలిపించడం అనేది జరుగుతుంది. మరి ఏం చెప్పి పిలిపిస్తుందో తెలియదు. సో అతను వచ్చినట్టున్నాడు, తీసుకురావడానికి వెళ్ళింది. సో ఆలోపు గారి ఫ్రెండ్ అండ్ అలాగే వాళ్ళ చిన్న అబ్బాయి కూడా వచ్చారు. ఒకసారి స్టేజ్ మీద చూపిస్తాను, రండమ్మా. సో ఆవిడకి యాక్చువల్లీ ఆవిడ పేరు చెప్పడం అనేది ఇష్టం లేదు కాబట్టి నేను పేరు అనేది మెన్షన్ చేయట్లేదు. సో ఇందాకటి వరకు అక్కడ ఉండి మీరు మీ మదర్ చెప్పిందంతా కూడా విన్నారు కదా. అసలు ఏంటంటే అసలు ఏంటి ఆ ఉద్దేశం? ఎందుకు వాళ్ళందరూ అలా వెంటబడుతున్నారు? అంటే వాళ్ళ మమ్మీ పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళ డాడీ పేషెంట్ కదా, వాళ్ళ మమ్మీ లైఫ్ ఎండ్ చేసి ఈమె ఒక్కతే జాబ్ చేసేది. ఈమెను ఒక్కటి వాళ్ళ మమ్మీ బాగా వాడుకుంది అనేది క్లారిటీ ఉంది అక్కడ. వాళ్ళ మమ్మీ వాడుకుంది, వాళ్ళ నాన్న వాడుకున్నాడు, వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ వాడుకున్నాడు, వాళ్ళ పిల్లలు వాడుకున్నారు, సెకండ్ హస్బెండ్ వాడుకున్నారు. ఇవన్నీ ఆవిడ చెప్పిన వర్షన్. సో ఆవిడ మనీ కోసమే వీళ్ళంతా ఉన్నారు అనేది మీ ఉద్దేశం? ఇంతకంటే ఏం తెలియదా? అక్కడ అదే ఉంది, అదే ప్రాబ్లం ఆడ. మేడం సార్ సెకండ్ హస్బెండ్, ఆయన కూడా పేరు చెప్పడం అనేది ఇంట్రెస్ట్ లేదు కాబట్టి డైరెక్ట్ గా మాట్లాడదాం. సార్ ఇప్పటివరకు మీ గురించి అంతా చెప్పుకుంటూనే వచ్చారు. మీ గురించి ఎటువంటి బ్యాడ్ లాంటిది ఏమీ లేదు, ఎటువంటి చెడ్డుగా కూడా ఏం చెప్పలేదు. బట్ ఈ మధ్య కాలంలో మీరు ఫోన్ చేసి హెరాస్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పుకొచ్చారు అంకిత గారు. హెరాస్ చేస్తున్నా అంటే మేడం టోటలీ ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. ఏంటంటే నాకు మ్యారేజ్ చేసుకున్నప్పుడు నాకు ఏం చెప్పిందంటే టోటల్ మా ఫ్యామిలీ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, 100% గ్యారంటీ ఇస్తా, నేను వదిలేసి నేను వెళ్ళేది లేదు అని చెప్పేసి అన్నది. బికాస్ నేను నా పేరెంట్స్ దగ్గర నుంచి దూరం అయిపోయాను, నా ప్రాపర్టీస్ కూడా వాళ్ళు లాగేసుకున్నారు. నా ప్రాపర్టీస్ అనే పేపర్ నా దగ్గర ఇప్పుడు ఒక్కటి. ఏం చూసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మీరు? ఆ అమ్మాయికి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, వయసుకు వచ్చిన పిల్లలు, ఆపరేషన్ అయిపోయింది, పిల్లలు పుట్టరు మీ ఇద్దరికి. ఏం చెప్పింది మీకు? నాకేం చెప్పిందంటే యాక్చువల్గా వీళ్ళ ఫాదర్ మా మమ్మీ వాళ్ళ సొంత బ్రదర్, మేనమామ అవుతారు మాకు.
ఈమె నేను చాలా సంవత్సరాల గురించి అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఎందుకు కాపురం చేయట్లేదు మీ హస్బెండ్తో అంటే అన్నీ చెప్పుకుంటూ వచ్చింది డీటెయిల్స్. పిల్లలు ఎందుకు నీ దగ్గర ఉండట్లేదు అంటే కూడా డీటెయిల్స్ చెప్పుకుంటూ మాకు మా డాడీ అవసరము, మాకు అవసరం లేదు మా అమ్మ అని చెప్పేసి దే లెఫ్ట్ అండ్ దే వెంట్. సో మీకు ఆల్రెడీ ఆవిడ చెప్పడం పిల్లలు కూడా నన్ను వదిలేశారు, నేను ఒక్కదాన్నే, ఎస్ మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. ఆ తర్వాత కూడా చెప్పింది, తర్వాత నన్ను కన్విన్స్ చేసింది నా పిల్లలు వస్తారు. కాదండి, అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ మీ పేరు తెలియకుండా నేను మాట్లాడటం కష్టంగా ఉంది. ఓకే, యూ డోంట్ మైండ్ మీ. ఓకే, ఎందుకంటే అది బేసిక్ కదా, మీరు అంటే నన్ను పోలీస్ స్టేషన్కి ఇచ్చినప్పుడు కూడా నేను భయపడలే. అది మాకు తెలియదు ఆ స్టోరీ అంతా కూడా. ఒకటి నేను అడిగేది, ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ పెద్దల అంగీకారం ఉందా? యాక్చువల్ పేరెంట్స్ అంగీకారం ఉందా? మా పేరెంట్స్ తెలుసు, బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, వాళ్ళ పేరెంట్స్ అంగీకారం ఉందా? వాళ్ళ పేరెంట్స్ అంగీకారము, వాళ్ళ మేనమామ అంటే మాకు మామయ్య అవుతారు, ఈవిడికి బాబాయ్ అవుతారు, బాబాయ్ అవుతారు, వాళ్ళందరూ కూడా. థర్డ్ క్వశ్చన్, పిల్లలు తనకొద్దు అనుకుందా, పిల్లలు తనొద్దు అనుకుందా, మీరిద్దరు ఆ పిల్లల్ని కావాలి అని అనుకున్నారా అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్? ఎందుకంటే వాళ్ళని ఇలా కట్ చేస్తే తెగదించుకునేది కాదు. టైమ్ ఆఫ్ మ్యారేజ్ అయితే నేను ఏమన్నానంటే ఒకటే కండిషన్ పెట్టా, నీ పిల్లలు వచ్చి ఉంటానంటే మీ అమ్మగారి దగ్గర పెట్టుకోండి, నా దగ్గర పెట్టకండి. మీరు ఈ విషయానికి ఆన్సర్ చెప్పాలి. మీరు ఫస్ట్ మాకు చెప్పింది ఏంటంటే ఆ అబ్బాయికి పిల్లలు ఇట్లా చెడిపోతున్నారు, అందరం కలిపి హ్యాపీగా ఉంటాము, బాగా బాధ్యతలు తీసుకుంటాను అన్నాడండి. అది నమ్మి నేను అతనితో ప్రొసీడ్ అయ్యాను అన్నారు. అతను నాకు అసలు ఆ డైలాగే లేదు, ఆ అమ్మాయి ఒక్కతే వస్తానంది అని అనలేదా నువ్వు? సార్ పర్పస్ అయితే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కన్విన్స్ చేసింది, నేను ఒప్పుకున్నాను. మ్యారేజ్ కాకముందుకే కాదు, ముందే యాక్చువల్గా మా మ్యారేజ్ ఎట్లా అయిందంటే సీక్రెట్ మ్యారేజ్ అయింది. ఇద్దరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, ఎందుకంటే మీ జీవితాల వల్ల నాశనం అయిపోయిన ఒక పిల్లోడు అక్కడ ఉన్నాడు, ఆ పిల్లోడి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది మీరు మాట్లాడేవి. మీ దగ్గర నేను అబద్ధం ఆడాల్సిన స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను, మీరు ఆలోచించుకొని చెప్పండి. ఎట్ ద టైం మేము నేను కలిసినప్పుడు ఫస్ట్ ఒంగోలులోనే సీక్రెట్ మ్యారేజ్ చేసుకుని ఒంగోలు తీసుకుపోయాను. నేను ఒంగోలుకి వచ్చింది, 4 days నాతో స్టే చేసింది అక్కడ. అది కూడా మ్యారేజ్ అయిపోయింది, సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సెకండ్ మ్యారేజ్ వాళ్ళ పేరెంట్స్కి ముందు అప్పుడు సరే నేను మీ పిల్లలు వచ్చి ఉంటారంటే నాకు అబ్జెక్షన్ లేదు, పిచ్చి పనులు చేస్తే మాత్రం నాకు నచ్చదని చెప్పాను. ఎందుకు ఆ మాట అన్నారు, పిచ్చి పనులు అనే మాట ఎందుకన్నారు? ఎందుకంటే మా మామయ్య వీళ్ళ హిస్టరీ మొత్తం నాకు చెప్పేశాడు. రైట్, వాళ్ళిద్దరు ఒకరు కూడా ఇద్దరు మంచోళ్ళు కాదు, నేను ముందే చెప్తున్నా, పిల్లలు మీ దగ్గర రానియకండి, వస్తే మీ కాపురం నిలబడమని క్లారిటీ ఇచ్చేసాడు. సో మదర్ కావాలి కానీ చిల్డ్రన్ వద్దు మీకు, అంతే. మదర్ కావాలి చిల్డ్రన్ వద్దంటే మరి వీళ్ళు చాలాసార్లు నాకు తెలియకుండా వాళ్ళ పిల్లల్ని ఇంటికి, తప్పని నేను అనట్లేదు, బట్ దట్ వాజ్ యువర్ ఒపీనియన్, మీ ఫ్యామిలీ ఒపీనియన్. వాళ్ళు మా ఇంటికి వచ్చారు చాలాసార్లు, నేను ఎప్పుడు కూడా నో అని చెప్పలే, ఉన్నారు, దే స్టేడ్. వీళ్ళ పెద్ద కొడుకు మా ఇంట్లో ఉండి 3 రోజులు ఉన్నాడు, 4వ రోజు ఇంట్లో బంగారంతో పరారైపోయినాడు దొంగతనం చేసి. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతానంటే వీళ్ళ మమ్మీ కన్విన్స్ చేసింది, రైట్ వద్దు. సో ఐ స్టాప్ దేర్. సెకండ్ టైం వీడు వచ్చాడు, అది వీళ్ళ నాన్నగారికి సెకండ్ టైం వీళ్ళ నాన్నగారికి ఆపరేషన్ అయింది, డయాబెటీస్. వీళ్ళు ముగ్గురు కొట్టుకున్నారు అపార్ట్మెంట్లో. ఏ ముగ్గురు? ఇద్దరు కొడుకులు, ఈవిడే, ఈయన, వీళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, నలుగురు. ఏ విషయంలో కొట్టుకున్నారు ఏమో తెలియదు. వాళ్ళకి ఏమో నన్ను మోసం చేసి పెళ్లి చేశారు మా అమ్మకి అని చెప్పి వాళ్ళ అమ్మమ్మతో దెబ్బలాడము, అంటే వాళ్ళకి తెలియకుండా చేశారు కదా, దెబ్బలాడడం. వాళ్ళు అడిగింది దాంట్లో కూడా మరి నాకు ఏమనిపించింది అంటే సరే అడుగుతున్నారు కదా అడగని, పెద్దోళ్ళు వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, కరెక్ట్. అందుకే నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ గొడవ పెద్దగా అయ్యేటప్పటికి ఏమైందంటే ఇంకా మీ మ్యారేజ్ అయిన ఎన్ని ఇయర్స్ కి? ఇది 3 years తర్వాత. మీ మ్యారేజ్ అయిన 3 years. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.